నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త కొత్త రేషన్ కార్డులు పైన గుడ్ న్యూస్ కీలక అప్డేట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డుల పైన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన, ధాన్య సేకరణ పూర్తయ్యాక తెల్ల రేషన్ కార్డులు జారీపైన నిర్ణయం తీసుకుంటామని సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఏదైతే 10 ఏళ్లలో బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్ల పౌర సరఫరాల శాఖ నిర్వీర్యమైందని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక శాఖలో 55,000 కోట్ల అప్పుని 11,000 కోట్లకు తగ్గించామన్నారు. ధాన్యం సేకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించారని, ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ పెట్టామని, ఏ కొనుగోలు కేంద్రంలోనైనా ధాన్యం సక్రమంగా కొనుగోలు చేయకపోతే వెంటనే తాము జోక్యం చేసుకొని సమస్య పరిష్కరిస్తామని కృషి చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశాక 2 నెలలైనా ధాన్యం డబ్బులు పడలేదన్నారు. ప్రస్తుతం తాము ధాన్యం సేకరించిన 2-3 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేస్తున్నామని అన్నారు. కొన్ని చోట్ల అయితే మిల్లర్లు సహా నిరాకరణ చేస్తున్నారని, మరికొన్ని చోట్ల జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని, మొత్తం మీద అయితే సివిల్ సప్లైకి సంబంధించి ఏదైతే మనకు రాష్ట్రంలోనే మనకు జనవరి నుంచి పూర్తి స్థాయిలో 6 కేజీల బియ్యం, సన్న బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇందులో నిర్ణయం తీసుకుంటామంటూ మొత్తానికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.